ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల దగ్గర క్యూ కట్టారు మహిళలు. వరంగల్ జిల్లాలో 3 మండలాల్లో 91 గ్రామాల్లో మొదటి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. హన్మకొండ జిల్లాలో 69, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 82, ములుగు జిల్లాలో 48 పంచాయతీలకు పోలింగ్ జరుగుతోంది. మహబూబాబాద్ జిల్లాలో 85, జనగామ జిల్లాలో 110 గ్రామాల్లో పోలింగ్ కొనసాగుతోంది. మరిన్ని వివరాలు అశోక్ అందిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సెంటర్లకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూ లైన్లో నిలబడ్డ పరిస్థితి కనబడుతుంది. మనం ప్రస్తుతం ఉప్పరపల్లి గ్రామంలో ఉన్న ఉప్పరపల్లి గ్రామంలో చూడొచ్చు. మహిళలు కూడా పెద్ద ఎత్తున తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చి క్యూ లైన్లో నిలబడ్డ పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చే వారిని క్షుణ్ణంగా ఆధార్ కార్డుతో పాటు ఇవన్నీ తనిఖీ చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఎన్నికలు మాత్రం ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. సరే, ఈ ఓటింగ్ సర్లు ఎట్లా కొనసాగుతుంది? ఇప్పుడు ఓటు బరాబరి మంచిగా కన్ఫామ్గా క్రమబద్ధంగా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా నడుస్తుంది. ఓటు వేసేందుకు ఒక ఆధార్ కార్డు ఒకటి తీసుకురమ్మంటుండ్రు. మనకు తీసుకొచ్చి ఇచ్చినట్టు స్లిప్ ఒకటి తీసుకురమ్మంటుండ్రు. ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుస్తుంది. మన పిఎస్ నుంచి కూడా బందోబస్తు బాగా నడుస్తుంది. ఏ ఇబ్బంది లేదు. సర్పంచ్లు ఎట్లుండాలి, వార్డు మెంబర్ ఎట్లుండాలనుకుంటున్నారు? సర్పంచ్ కానీ వాళ్ళు చేసే పనితనం ఊరికి బాగు చేసేటువంటి విధానంతో వాళ్ళు మంచితనంగా చేసేటోళ్ళకే మనకు ఓటేయాలని మేము నిర్ణయించుకున్నాం. ఎన్నిసార్లు వేసినావు? ఒకటేసారి. ఇంతకుముందు ఎప్పుడన్నా వేసావా? మీ సర్పంచ్కి వేసినావు కదా, సర్పంచ్ ఎట్లుండాలనుకుంటున్నావు? అంటే ఊరికి న్యాయం చేయాలి కదా. న్యాయం చేయాలి అంటే ఏం న్యాయం? ఏం న్యాయం అంటే ప్రజలకి అందుబాటులో అందరికీ కావాల్సింది చేయాలి కదా. గ్రామ సర్పంచ్గా ఎట్లుండాలనుకుంటున్నావు? మంచి వ్యక్తి, మంచిగా న్యాయం చేసే వాళ్ళుగా ఉండాలి. న్యాయం చేసే వాళ్ళుగా ఉండాలి. అమ్మా, ఏమనిపిస్తుందమ్మా ఓటేస్తే? ఓటెత్తే చాలా మంచిగా అనిపిస్తుంది నాని. చాలా మేము వేయబట్టి ఇంకా మంచిగా అనిపిస్తుంది ఓటు. ఇంత దూరం వచ్చి ఓటేసావు కదా, సర్పంచ్ ఎట్లుండాలని కోరుకుంటున్నావు? సర్పంచ్ బాగుండాలని కోరుకుంటున్నాము. అంటే ఊరికి ఏం చేయాలనుకుంటున్నాం? ఊరికి అన్ని మంచి సౌలభ్యం చేయాలని కోరుకుంటున్నాం. పరిస్థితి మొత్తానికైతే గ్రామ అభివృద్ధి కోసం పాటుపడే వాళ్ళు కావాలనుకుంటున్నారు. అమ్మ, ఈ ఓటు వేస్తున్నావు కదా, ఎట్లుండాలి సర్పంచ్? ఎట్లుండాలంటే మాకు అన్ని పనులు చేసే విధానం సర్పంచ్ కావాలని మేము కోరుకుంటున్నాం. కానీ ఇప్పుడు మరి చదువుకున్న వాళ్ళైతే కొంచెం ఆలోచించి ఓటేయాలని నేను ఆదేశిస్తున్నాను. మనకు అన్ని పనులు చేసే పద్ధతి, రోడ్డు కానీ, ఇది డ్రైనేజీలు కానీ, కొంచెం ఈ లెట్రిన్ బాత్రూమ్ కానీ కొంచెం అన్నీ ఇచ్చే పద్ధతి ఉండాలని మేము చెప్పుకుంటా ఆదేశాలు అయితే జరిగింది నైట్ పూట. దాన్ని బట్టి ఓటేయడానికి మేము వచ్చేసినాం. ఇప్పటి వరకు ఇది 3 టైమ్స్. ఇది పరిస్థితి. మొత్తానికి గ్రామ అభివృద్ధి కోసం కానీ ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉండే వ్యక్తిని మాత్రమే ఓటు వేసి అతన్ని గెలిపించుకోవాలని కూడా కొంత విద్యావంతులు అయితే కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో దశరథతో అశోక్ న్యూస్ వరంగల్.